నమస్తే అండి. మొన్న ఆయిల్ స్కిన్ గురించి ముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. ఇప్పుడేమో డ్రై స్కిన్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం డ్రై స్కిన్ గురించి మాట్లాడుకుందాం. డ్రై స్కిన్ అనగా ఎక్కువ చలికాలంలో కానీ లేదా చల్లటి ప్రదేశంలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. పగిలిపోయినట్టు చర్మం అంతా గీట్లాగా వచ్చి అంతా డ్రైగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పైగా నొప్పి కూడా పుడుతుంది. ఎక్కువ డ్రై వల్ల స్కిన్ కూడా పెయిన్ వస్తుంది. ఇలాంటి వారికి చిన్న చిట్కా చెప్తాను, అది పాటించి మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా అది ఎల్లప్పుడూ వాడుతూ ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే, మనకి మార్కెట్లో దోసకాయ దొరుకుతుంది, కుకుంబర్ అంటారు కదా, కుకుంబర్ అది, తర్వాత కమలా పండు అనగా ఆరెంజ్ ఫ్రూట్, ఈ రెండును వాటి పలుపు తీసి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. తర్వాత తేనె ఒక స్పూను, ఈ మూడు కలిపి ఒక బౌల్లో ఫుల్ మిక్స్ చేసేసి ఆ మూడు కలిపి ఆ పేస్ట్ని మన ఫేస్కి బాగా ఒక 2-3 మినిట్స్ అప్లై చేయాలన్నమాట. అలాగ మసాజ్ చేసుకుండాలి. ఒక 2-3 మినిట్స్ వరకు మసాజ్ చేసుకుండాలి. చేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు అంటే 2 మినిట్స్ వరకు వదిలేయాలి. అది అప్లై చేసిన తర్వాత, మసాజ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అది వదిలేయాలి. వదిలేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఫేస్ అంతా కడిగించుకొని నెక్స్ట్ అప్లై చేయడానికి ప్యాక్ రెడీ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్. ఆ ఫేస్ ప్యాక్ ఏంటంటే, తులసి పౌడర్ అమ్ముతారు, పుదీనా పౌడర్ అమ్ముతారు. ఇలాంటి పౌడర్స్ మనం తీసుకొని మార్కెట్లో కొనుక్కొని అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి కొంచెం ముల్తానీ మిట్టి, ఇప్పుడు తులసి పౌడర్ అయినా పుదీనా పౌడర్ అయినా ఏ పౌడర్ అయినా మన మార్కెట్లో కొన్న దాంట్లో కాస్త ఒక 1/2 స్పూన్ ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఆ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది సగం డ్రై అయిపోయి సగం వెట్గా ఉన్నప్పుడే, అంటే ఫుల్ డ్రై అవ్వకుండా సగం డ్రై అయ్యి సగం వెట్గా ఉన్నప్పుడే మనం ఫేస్కి వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చల్లటి నీళ్ళతో కాదు, వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతో అది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న ఆవు నెయ్యి కానీ లేదా చిన్న పాల మేగడైనా పెరుగు మేగడైనా లైట్గా అప్లై చేసుకొని అలా స్కిన్ వదిలేసి నైట్ అంతా అలా పడుకుని పోయి మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ మామూలుగానే ఫేస్ వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మీరు వారంకి ఒక్కసారి చేసి చూడండి. మీకు ఏదైనా రిజల్ట్ వచ్చినట్టుంటే మీరు ప్రతిసారి అదే పాటించవలసిందిగా నా మనవి. మీరు పాటించి చూడండి. మీకు ఏదైనా నచ్చినట్టుండి ఏదైనా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తే తప్పకుండా కంటిన్యూ చేయండి. ఇదే నాకు సలహా, మీ పట్ల నేను ఇచ్చిన సలహా అన్నమాట.